అండి సార్ ప్రకాష్ రాజు మాట్లాడిన మాటలకి ఈరోజు ఆంధ్ర తెలంగాణలో తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ కూడాను ఆయన బొమ్మలు తయారు చేసి చెప్పులతో కొట్టడం అయితే జరుగుతుంది. దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనిషికి కనపడితే నిజంగానే కొడతారు. ఎందుకంటే ఒక బలమైన నమ్మకం, ఓ బలమైన ఆచారం, తరతరాలుగా శ్రీరాముడు దైవంగా పూజిస్తున్నటువంటి మన హిందువులని చాలా కించపరిచి మాట్లాడుతూ శ్రీరాముడు సీతమ్మని ఏదో వలసవాదులుగా మాట్లాడుతూ ఇష్టానురీతిగా వాడికి ఏదో మాట్లాడడం వచ్చు కదా అని బుర్ర లేకుండా మాట్లాడి వాళ్ళ సంస్కారం లేకుండా సంస్కారహీనుడిలాగా మిగిలిపోయాడు వెనకాల ప్రకాష్ రాజు. అలాంటి వ్యక్తి మరి కనపడితే కొడతారు. వాస్తవం కొట్టడమే కాదు ఇంకా ఏదేదో చేస్తారు. కాబట్టి మనం సమాజంలో బతుకుతున్నామంటే సమాజ హితంగా సమాజంలో ఎవరిని నొప్పించకుండా ఒప్పించి మాట్లాడాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడేటంటే ఈ పనికిమాలిన దరిద్రుడు ప్రకాష్ రాజు ఎలా నటుడవ్వాడు అనేది నాకు అర్థం కావట్లా. నా ఆర్టిస్ట్ ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్స్ అని కళాకారులు మానవ హృదయ నిర్మాతలు అంటారు. అలాంటి కళాకారుల కుటుంబంలో పుట్టినటువంటి ఈ యధవ మనసుల్ని నొప్పిస్తూ ముందుకు వెళ్తున్నాడు, మనుషుల్ని నొప్పిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఏదేమైనా అన్ని మతాలని గౌరవంగా చూసుకుంటూ ఏ మతానికి సంబంధించిన వ్యక్తుల్ని కూడా అగౌరవపరచకుండా, మతాలను అగౌరవపరచకుండా, వారి సాంప్రదాయాలను అగౌరవపరచకుండా ముందుకెళ్తేనే మన భారతదేశం బాగుంటుంది. అయితే ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది మాట్లాడింది కేరళ స్టేట్ లోపల, ఆయన మాట్లాడింది ఇంగ్లీష్లో. కానీ సౌత్లో ఎన్ని స్టేట్లోనే, ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయి, ఏ స్టేట్లో కూడా ఆయన గురించి మాట్లాడిన ఓన్లీ తెలుగు స్టేట్లో మాట్లాడినందుకే ఆయన తెలుగులో అపాలజీ అంటే ఒక వీడియో వేయడమే జరిగింది. అపాలజీ కూడా కాదు, ఒక వీడియో తెలుగులో మాత్రం మాట్లాడారు. అంటే వేరే లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడలేదు ఆయన? వాస్తవంగా తెలుగులో గొప్ప పేరిచ్చాం, అతనికి ఎంతో ఆదుకున్నాం. తెలుగు అంటే చాలా నా ఇష్టం, నాకు తెలుగు చాలా బాగా మాట్లాడతాను, నాకంటే గొప్పగా మాట్లాడేవాళ్ళు తెలుగు ఆర్టిస్టులోనే లేరని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు. కానీ తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా తరతరాలుగా పూజిస్తున్నటువంటి శ్రీరాముని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇంకా తెలుగు ప్రజల మీద ఏం గౌరవం ఉన్నట్టు? కేవలం తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతినాలనే ఆలోచనతో తెలుగులో కూడా మాట్లాడినట్టున్నాడు. ఇంగ్లీష్ తెలుగు స్టేట్ నుంచి పబ్లిక్ రియాక్టర్ కాబట్టి ఆయన అపాలజీ వీడియో పెట్టాడు. మిగతా స్టేట్ వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అవ్వట్లేదమ్మా? అందరూ అవుతున్నారు. శ్రీరాముడి పట్ల మాట్లాడితే ఎవరు ఊరుకోరు. శ్రీరాముడి పట్లే కాదు, ఈవేళ వాస్తవంగా అన్ని మతాలని గౌరవించుకుంటూ ముందుకు పోతేనే మనందరం అన్నదమ్ముల్లాగా ఉంటేనే దేశ అభివృద్ధి, దేశ సంక్షేమం. దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే అన్ని మతాలు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎవడి మతాన్ని ఆయన గౌరవించుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది యధవలు మా మతమే గొప్ప అని చెప్పి బయలుదేరారు చాలామంది. మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప. ఒరే యదవల్లారా, మనది భారతదేశం సుసంపన్నమైన దేశం. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉంటేనే మన దేశం ముందుకెళ్తుంది. అలా కాకుండా ఇతర దేశాలు లేక ఏవేవో కొట్లాట్లు ఇవి చేసుకుంటూ ఉంటే, యుద్ధాలు చేసుకుంటూ ఉంటే దేశం వెనకబడిపోతుంది. కాబట్టి ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని మనము క్షమించకూడదు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఎవడు ప్రయత్నం చేసినా వారిని ప్రభుత్వాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అరికట్టే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఇలా ప్రకాష్ రాజ్ లాంటి వాడు ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళిపోతే వాడు మాట్లాడతాడు, రేపు ఇంకొకటి మాట్లాడతాడు. అలాగే మతాల మధ్య స్విచ్ వచ్చి ఒకరిపై ఒకరు విషపురుగులుగా మారిపోయి దేశమే అధోగతి పాలైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి నీచులు, నికృష్టులు, దరిద్రులు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు సమాజంలో ఇలాంటి మాటలు మాట్లాడకుండా కంట్రోల్ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది, పోలీసులకు ఉంది. అయితే అలానే ఆయన మాట్లాడిన మాటలు తప్పుడు మాటలు, అది కాకుండా ఆయనే సంజాయించుకుంటారు. ఎట్లా అంటే నేను మాట్లాడిన మంచిగా మాట్లాడినని చెప్పినట్టే మాట్లాడుతున్నారు. ఎలా అంటే హిందూ సంఘాలన్నీ నా మీద కావాలని చెప్పి విరుచుకుపడుతున్నాయి, కావాలని పాయింట్అవుట్ చేసి చెప్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలు కూడా తప్పుగా ఉన్నాయి కదా, చాలా తప్పుగా ఉన్నాయి. ఇక రాముడు, లక్ష్మణుడు, సీత అమ్మ వలసకెళ్ళేసి మామిడికాయలు దొంగతనం చేయడం ఈ మాటలేంటి? వెధవ మాటలు కాకపోతే వెధవ పనికిమాలిన వెధవ ప్రకాష్ రాజ్, మారురా బాబు, నువ్వు ఇప్పటికన్నా మారు. నువ్వు ఏ దేవుడిని పూజిస్తావో మాకు తెలియదు, కానీ నువ్వు పూజించే దేవుడు స్వచ్ఛమైన దేవుడైతే ఏ మతాన్నే కానీ కించపరచవు. నువ్వు పూజించే దేవుడిని నువ్వు పూర్తిగా నమ్మినట్లయితే ఇంకో మతాన్ని విమర్శించవు. కాబట్టి ఇలా విమర్శిస్తూ ముందుకెళ్తున్నావు కాబట్టి ఇవాళ సమాజంలో ఒక వెధవలా మారిపోయావు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా మనసు మార్చుకో, నీ దేవుణ్ణి నమ్ముకో, తప్పులేదు. నీ దేవుణ్ణి ప్రార్థించుకో, తప్పులేదు. నీ దేవుణ్ణి పొగుడుకో, తప్పులేదు. కానీ వేరే వాళ్ళ మతాలని, వేరే వాళ్ళ దేవుని కించపరిచే అవకాశం కానీ లేకపోతే అర్హత కానీ నీకు లేదని చెప్పి గుర్తించుకో. కొత్త వీడియో పెట్టాడు, దాని గురించి ఏమంటారు? అనాల్సింది ఏముందండి,
అవివేకి, ఆలోచన శక్తి అనేది లేదు. వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు ఏంటంటే నాకు బయట నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ తోటి వాళ్ళు ఏది అడగమంటే అది అడుగుతా, ఏది చెప్పమంటే అది చెప్తా. అంటే డిక్టేటర్ టైప్ అన్నట్టు, బయట నుంచి ఒకడు ఇది చేయరా అంటే ఆ పని చేసేటోడు. అసలు నీకు డబ్బు గురించి అవసరం వచ్చింది, ఫండ్స్ గురించి అవసరం వచ్చింది? తెలుగు ప్రేక్షకులు నిన్ను నెత్తి మీద పెట్టుకున్నారు నీ నటనను చూసి. హీరోలు కూడా నువ్వు లేకుండా సినిమా తీయలేమన్న స్టేజ్కి వెళ్ళినవాడు. అవసరమా ఇటువంటి మాటలన్నీ మాట్లాడడానికి? ఇకపోతే అసలు విషయానికి వస్తే, మా లక్ష్మణుని లక్కీ అని చెప్పి సంబోధిస్తావా? నీ పుట్టుకేంటిది, అసలు నీ బతుకేంటిది, నీ తండ్రి పేరేంటిది? వలస రావాల్సిన అవసరం వాళ్ళకేముంది? సనాతన దేశం మొత్తం కూడా వాళ్ళ రాజ్యమే. రాజు ఎక్కడికైనా తిరగలుగుతాడు, ఎక్కడైనా ఉండగలుగుతాడు. వలస అనే వర్డ్ అనేది రాజుకు అసలు సంబంధమే ఉండదు. అటువంటి సంబంధం లేని వర్డ్ అనేది నువ్వు యూజ్ చేసినప్పుడు నిన్నేమనుకోవాలి? అవివేక్ అనుకోవాలా? తెలివి తక్కువ వాడని చెప్పేసి అనుకోవాలా? ఏమనుకున్నా మాట యూజ్ చేసినట్టు? అలానే లక్ష్మణుడికి మీరు నిక్నేమ్ ఇచ్చేంత రేంజా? నీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది అసలు? బ్రిటిషర్స్ 200 ఏళ్ళకు మమ్మల్ని ఏలారని చెప్పేసి వాళ్ళనే సహించలేదు మేము, వాళ్ళనే పారదోలినాం. అటువంటి వాళ్ళు భయానో నయానో మారిస్తే మతం మార్చుకున్న కుటుంబం నీది. నీకు మా గురించి మాట్లాడే హక్కు ఉందంటవా? మా దేవుని గురించి మాట్లాడేంత సాయం నీది? హిందూ కాదు, తన తండ్రి పేరు రాయ్, తన తల్లికి క్లియర్గా క్రిస్టియన్. రాయ్ అనేవాడు కూడా కలకత్తా నుంచి వచ్చినాడు, ఇక్కడి నుంచి వచ్చినాడు కాదు, వలస వచ్చిందే వాడు. అంతేందుకు తన తల్లి చనిపోయినప్పుడు చర్చికి వెళ్ళేసి ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసి క్లియర్గా ఏమన్నానంటే, నా తల్లి అది నమ్ముతుంది కాబట్టి నేను అక్కడ వెళ్ళి చేశాను, దాంట్లో తప్పేముందని చెప్పాను. రేయ్, నువ్వు అలా నమ్మేటట్టు అయితే మీ నమ్మే రాజుల గురించి మా దేవుల గురించి నువ్వెట్లా మాట్లాడుతున్నావు? నిన్ను ఉట్టి కొట్టడం కాదు, గుడ్డలు చిరిగేలా కొడతాం. ఆ రోజు తొందరలోనే ఉంది, వస్తాం నీ దగ్గరకు, వస్తాం, వచ్చేసి ఆ పని చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.